బీజేపీ మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమని 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీతో దేశానికి ఎంతో నష్టం జరిగిందని విమర్శించారు మోదీ. రానున్న 100 రోజులు చాలా కీలకం. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేడర్కు దిశానిర్దేశం చేశారు మోదీ. ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమన్నారు మోదీ. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల స్వప్నం సాకారమవుతుందన్నారు ఆయన. भाजपा का कार्यकर्ता साल के हर दिन 24 घंटे देश की सेवा के लिए कुछ न कुछ करता ही रहता है, लेकिन अब अगले 100 दिन नई ऊर्जा, नया उमंग, नया उत्साह, नया विश्वास, नए जोश के साथ काम करने का है. కాంగ్రెస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ. కాంగ్రెస్ పార్టీతో దేశానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ ను కాంగ్రెస్ నేతలు నమ్మలేదన్నారు. వైమానిక దళాన్ని బలోపేతం చేసే రాఫెల్ డీల్ పై రాద్ధాంతం చేశారని అన్నారు మోదీ. గడిచిన 10 ఏళ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు తెలిపారు ఆయన. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్ ను 5వ స్థానానికి తీసుకొచ్చినట్టు తెలిపారు. दुनिया की हर शक्ति जानती है, आएगा तो साथियों कांग्रेस से देश को बचाना, देश के हर नागरिक को बचाना, हमारे बच्चों का, हमारे युवाओं का भविष्य बचाना बीजेपी के प्रत्येक कार्यकर्ता का दायित्व है. कांग्रेस का ट्रैक रिकॉर्ड हम सभी के सामने है. कांग्रेस अस्थिरता की जननी है. कांग्रेस परिवारवाद की जननी है. कांग्रेस भ्रष्टाचार की जननी है और कांग्रेस तुष्टीकरण की भी जननी है. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి తమ ప్రభుత్వం చరిత్ర క్రియేట్ చేస్తుందన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. వికసిత్ భారత్ కోసం దీక్షను చేపట్టినట్టు తెలిపారు ఆయన. మహిళా సాధికారత కోసం అనేక పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆదివాసీల సంక్షేమానికి కృషి చేసినట్టు తెలిపారు. సరిహద్దుల్లో ఆఖరి గ్రామాలను దేశం మొదటి గ్రామాలుగా తమ ప్రభుత్వం తీర్చిదిద్దినట్టు మోదీ తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు మోదీ.